చాలామంది చెప్పిన వాక్యం వినరు, గుర్తుంచుకోరు. ఏమైనా సోది చెప్పుకోవయ్యా, మాకెందుకు, నీవు చెప్పేదంతా వినటానికి వచ్చామా? ఆఖరిన లైన్ కట్టి ప్రార్థన కొరకు వచ్చాము. చెప్పిన బోధంతా విని కడుపు నొప్పి, కాలు నొప్పి అంటూ ప్రార్థనకు వస్తారు. ఒక విషయం గ్రహించరు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యాన్ని మీరు వింటే మీ చెవుల గుండా మీలోనికి వాక్యం ప్రవహిస్తే దేవుడే మీలోనికి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. వాక్యాన్ని సీరియస్ మైండ్తో మీరు వింటే, గుర్తుంచుకుంటే, ధ్యానము చేస్తే మీకు ఇంకా స్వస్థత ప్రార్థన అక్కరలేదు. దేవుడు తన మాట వలన అనేకులను స్వస్థపరిచాడు. మాట చాలు. లాజరుని ఎలాగ లేపాడు ఆయన? మాట వలన. లాజరు బయటికి రా అన్నాడు. ఆ స్వరములో జీవం ప్రవహించింది. కుళ్ళిపోయిన శవమైన లాజరును మళ్ళీ ఆరోగ్యవంతుడైన నవయువకుడుగా, సజీవుడిగా బయటికి తెచ్చింది. యేసయ్య మాటలో అంత శక్తి, అంత బలం, అంత ప్రభావం, అంత సామర్థ్యం ఉంది. వాక్యాన్ని బోధించడం ఒక సీరియస్ వ్యవహారం. వాక్యాన్ని వినడం కూడా చాలా సీరియస్ వ్యవహారం. ఏదో చెబుతారులే అనుకోకండి. మనస్సు అప్పగించి వినాలి, గ్రహింపుతో వినాలి, ధ్యానిస్తూ వినాలి. ఈ వాక్యమును ఒక కోహినూరు వజ్రంలాగా నేను పట్టుకుంటా, వదలను అనే గురి కలిగి వినాలి. అప్పుడు నీకు ఇంకొకడు తల మీద చెయ్యేసి ప్రార్థించేది అవసరం లేదు. దేవుడే నీలోనికి వచ్చాక మళ్ళీ అయ్యగారి చెయ్యేందుకయ్యా నీ మీద? వాక్య రూపములో దేవుడే నీ లోపలికి వచ్చాడు. వాక్యం కంటే గొప్పోడా అయ్యగారు? వాక్యం కంటే గొప్ప పాస్టర్ గారు ఉన్నాడా? కాదుగా. నేనైనా ఏ సేవకుడైనా బైబిల్ కంటే గొప్పోడా? ఆది యందుండిన వాక్యం కంటే గొప్పోళ్ళమా మేము? దేవుడే మీ లోపల ఉంటే ఇక మనిషి చేయబెట్టడం ఎందుకు? అవసరం లేదు. మా సంఘాలలో చాలామంది వాక్యం వింటూ వింటూ ప్రభువుని ఆరాధిస్తూ దీర్ఘకాలిక రోగాల నుండి స్వస్థత పొందారు. మేము అవన్నీ చెప్పుకుంటే అనవసరమైన పబ్లిసిటీ, మళ్ళీ దానికో ట్రోలింగ్ చేస్తారు. దౌర్భాగ్యులైన పందుల మూక ఒకటి తయారైంది ఈ రోజుల్లో. అందుకని నేను ఎవరికి ఏం చెప్పను. కానీ మా సెంట్రల్ చర్చ్కి వచ్చి అడిగితే మీకు బోల్డ్ సాక్ష్యాలు చెబుతారు. అయ్యగారు ఏమో మా మీద తల మీద చెయ్యలేదు, ప్రార్థన చేయలేదు, ఏమి లేదండి. ప్రభు నిన్ను ముట్టాడు, వెళ్ళమ్మా అని అన్నారు అంతే. వెళ్తూ నేను బాగైపోయాను. వాక్యం వింటుండగా బాగైపోయాననే వాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి వాక్యం మీద దృష్టి పెట్టాలి.